హాయ్ అందరికీ నమస్తే. నేను మీ బొట్ట శివన్న. ఎస్ మీడియా అనే ఛానల్ పెట్టి మార్నింగ్ న్యూస్ చేయాలనే ఆలోచనతో ఇవాళ ట్రయల్లో భాగంగా పేపర్లను ఇక్కడున్న 2 పేపర్లను తీసుకొని మనకున్న వస్తువులతో మీకు మార్నింగ్ న్యూస్ మీ ముందుకు అందుబాటులో తీసుకురావాలనే ఆలోచనతో మొదటగా ట్రయల్ రన్లో భాగంగా పాత పేపర్లను తీసుకొని వీడియో చేయాలనే ఆలోచన చేసిన 100% ఆ దిశగా ఈ మార్నింగ్ న్యూస్ కోసం మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తూ తెలంగాణలో ఉన్న ఎక్కడున్నా ప్రశ్నించే గొంతుగా ఈ బొట్ట శివన్న ఉంటాడు. 100% ఆ దిశగా మీకు న్యూస్ అందించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అట్టడుగోరు పేదలు ఎక్కడ అన్యాయం జరిగినా మీ ఎస్ మీడియా ఛానల్ అండగా ఉంటుంది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ట్రయల్లో భాగంగా ఇవాళ పాత పేపర్ ఒక పేపర్ని తీసుకొని చదవాలనుకున్నా. ఖమ్మం నల్గొండ మంత్రులు సీఎంను పనిచేయట్లేవు. 19 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత. 42% రిజర్వేషన్ బీసీలకు కాదు ముస్లింలకు. ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కమ్యూనిస్టులు బీజేపీలో చేరాలని పిలుపు. ఎరువుల పంపిణీపై చర్చకు రావాలని మంత్రికి సవాల్. ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారి స్టేట్మెంటు. అదేవిధంగా తెలంగాణలో ఏ అంశం మీదైనా ఇవాళ రామచంద్రరావు గారి సిద్ధాంతపరమైన కమ్యూనిస్టు పార్టీలను బీజేపీలోకి రమ్మని చెప్పి ఒక వార్తను గతంలో, ఇది పాత పేపరు, గతంలో అందుకే దీన్ని చదవడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో మద్యం పాలసీ దరఖాస్తు రుసుము ప్రస్తుతం ఉన్న 2 లక్షల నుంచి 3 లక్షల పెంపు. గడువును 2 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు పెంచే ఛాన్స్. స్థానిక ఎన్నికల కంటే ముందే దుకాణాల కేటాయింపు. ఇది మద్యం పాలసీ సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి నిన్న తీసుకున్న ఒక నిర్ణయాన్ని, గతంలో తీసుకున్న నిర్ణయాన్ని, పాత పాలసీ సంబంధించిన నిర్ణయాన్ని ఇవాళ మనం పేపర్గా ఇట్లనే అన్ని అంశాల మీద రోజువారీగా 100% నాకు తెలిసిన పద్ధతిలో 100% మీకు న్యూస్ అందించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా ఎస్ మీడియా అనే ఛానల్ 100% పనిచేస్తుంది. దయచేసి తెలంగాణ ప్రజలందరూ నాకు సపోర్ట్ చేసి నన్ను ఆశీర్వదిస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలపాలని, ఏదైనా సమస్య మీద మాట్లాడే దమ్మున్న వ్యక్తిగా మీ ముందు అనేక అంశాల మీద మాట్లాడడం జరిగింది. ఆ దిశగానే ఈ ఛానల్ని పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ మేధావు, విద్యార్థి, కార్మిక, కర్షక అన్ని వర్గాల వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తెలంగాణలో ప్రశ్నించే గొంతును మీ ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్న 100% మీరు సహకరిస్తారని, ఇది నా 2వ వీడియో. దయచేసి ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ మీడియా ఛానల్ అంటేనే పేదోడికి అండగా నిలబడుతుంది. పేదోడి కోసే ఎస్ మీడియా భరోసా అనే కాన్సెప్ట్ తోటి ఇవాళ ఎస్ మీడియా ఛానల్ని స్థాపించడం జరిగింది. దయచేసి మీరందరూ సపోర్ట్ చేసి నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాను.